తెలంగాణలో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు పోలింగ్ జరుగుతోంది. వరంగల్, నల్గొండ, ఖమ్మం ఉమ్మడి జిల్లాల్లో ఉదయం నుంచే పట్టుభద్రులు తమ ఓటు హక్కు వినియోగించుకునేందుకు పోలింగ్ కేంద్రాల దగ్గర క్యూ కట్టారు. సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ సాగనుంది. మొత్తం 600 పోలింగ్ కేంద్రాల్లో ఓటింగ్ జరగనుంది. 3 జిల్లాల పరిధిలో 4,61,806 మంది గ్రాడ్యుయేట్లు ఓటర్లుగా ఉన్నారు. మహిళా ఓటర్లు 1,74,794 మంది కాగా పురుషులు 2,87,000 మంది. ట్రాన్స్జెండర్లు 5. సిద్దిపేట జిల్లాలో కూడా పూర్వ వరంగల్ జిల్లాకు చెందిన 4,671 మంది ఓటర్లున్నారు. ఈ ఉప ఎన్నికల్లో 52 మంది అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. కాంగ్రెస్ నుంచి తీన్మార్ మల్లన్న అలియాజ్ చింతపండు నవీన్, బీఆర్ఎస్ నుంచి ఏనుగుల రాకేష్ రెడ్డి, బీజేపీ నుంచి గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి పోటీలో ఉన్నారు. అన్ని పోలింగ్ కేంద్రాల్లో వెబ్కాస్టింగ్ ఏర్పాటు చేశారు. పోలింగ్ ముగిసిన తర్వాత అన్ని బ్యాలెట్ బాక్సులు నల్గొండలోని దుప్పలపల్లి వేర్ హౌస్ గౌడెన్స్కు చేరుకోనున్నాయి. జూన్ 5న ఓట్లను లెక్కిస్తారు.